Good morning, everyone. Welcome to today's The Hindu Analysis. As promised, సండే రోజు అనాలిసిస్ కూడా మీకు మండే రోజు వస్తుందమ్మా. మండే రోజు రెండు వీడియోలు వస్తాయి హిందూ అనాలిసిస్, సండేది అండ్ దాంతో పాటు మండేది. హిందూ అనాలిసిస్ వెనక చూడండి ఎన్ని ఆర్టికల్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. దాంతోపాటు న్యూస్లో వచ్చిన దాన్ని ఒక ఆర్డర్లో ఒక నోట్స్ లాగా తయారు చేసుకొని మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చాలా ఎఫర్ట్ అనేది ఉంటుంది. సో మా ఎఫర్ట్స్ని మీరు అక్నాలెడ్జ్ చేయాలి అంటే జస్ట్ లైక్ అవర్ వీడియో అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను అక్కడ మీకు రిప్లై కూడా ఇస్తాను. రైట్, చూడండి అన్న. మరి ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బూమ్ స్ప్రేయర్ స్టబుల్ బర్నింగ్ కి చెక్ పెట్టేందుకు హర్యానా గవర్నమెంట్ ఒక కొత్త సొల్యూషన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మాట్లాడతాం. రెడ్యూస్డ్ స్నో కవర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, మ్యాన్ మేడ్ కాజెస్ వల్ల హిమాచల్ ప్రదేశ్ లో ద ఏరియా అండర్ స్నో కవర్ అనేది తగ్గిపోతుందంట. సట్లెజ్, చినాబ్, బియాస్ రివర్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి ప్లేసెస్ లో. సో జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలోనే మాట్లాడుకుంటాం. ఇండియా డెన్మార్క్ గ్రీన్ ప్యాక్ట్స్, ఇండియా డెన్మార్క్ మధ్య కొన్ని మెమరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. సో హైడ్రోజన్ ఎకానమీకి సంబంధించి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలోనే మనం మాట్లాడుకుంటాం. అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ గురించి మళ్ళీ వచ్చింది జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మాట్లాడతాం. రెడ్ శాండర్స్ గురించి రావడం అనేది జరిగింది జిఎస్ పేపర్ 2 లోనే మనం మాట్లాడతాం. ఏపీ పోలీసులు రెడ్ శాండర్స్, రెడ్ ఎర్రచంద్రం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు. దాని గురించి ప్రిలిమ్స్ లెవెల్లో నేర్చుకుందాం. మలాబర్ ఎక్సైజ్ గురించి కూడా న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. వైలార్ అవార్డు గురించి న్యూస్ లోకి వచ్చింది. బ్రెయిన్ అట్లాస్ గురించి కూడా న్యూస్ లోకి వచ్చింది. వాటన్నింటి గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? మీకు ఈజీగా డీటెయిల్డ్ గా అర్థం అవుతుంది. మరి ఈ ఆర్టికల్స్ అన్ని అర్థం చేసుకునే ముందు ఒక్కసారి చిన్న అనౌన్స్మెంట్ వినండమ్మా. సో చూడండి అన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మొన్న 1వ తారీఖు నుంచి మనకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. దేని కోర్సెస్కి? యూపీఎస్సీ ఇన్ఫినిటీకి స్టార్ట్ అయ్యి అండ్ ఆప్షనల్ కోర్సెస్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ కూడా స్టార్ట్ అయినాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. మా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే మనం చక్కగా తెలుగులో డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి హ్యాండిల్ చేస్తాం. బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అంటే మీరు చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు చూడండి జస్ట్ 60,000 రూపాయలు. ఆప్షనల్స్ ఫీజు చూడండి జస్ట్ 30,000 రూపాయలు మాత్రమే. ఒకేసారి కట్టక్కర్లేదండి, 5,000 చొప్పున నెలకు కట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 16th అక్టోబర్ నుంచి 70,000 అవుతుంది. ఆప్షనల్స్ అయితే 35,000 రూపీస్ అవుతున్నాయి. సో చక్కగా ఈ నెంబర్ ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మాకేం వస్తుంది సార్? రీసెంట్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేసామా, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా ఇది పే చేయకుండా దానికి యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ పెద్ద మాన్స్టర్ అని, భూతం అని, దెయ్యం అని అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో కాంప్రహెన్సివ్ గా కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ కవర్ చేస్తాం. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా తీసుకోకుండా కవర్ చేస్తాం. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్తామండి. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మీకు అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ అని ప్రామిస్ చేస్తున్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్ ఉపయోగపడతాయని మీరు అనుకున్నంత వరకు మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది, ఎవ్వరు తీయరు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు క్లాసులు వినొచ్చు. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ఒక్క మాట చెప్పనా, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మీరు అనుకుంటారు. సో ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. ఫీజు కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి, ప్రతి దాని ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, నో ఇంక్లూడబుల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కూడా కంపేర్ చేయండి. కంపేర్ చేసి నిజంగా మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుంది అని మీకు పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం అంటే ప్రొడక్ట్ మీద ఎంత కాన్ఫిడెన్సో చూడండి. ఓకేనా? రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ మాట్లాడదామా? వినాలమ్మా.
ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. బూమ్, ఏ స్ప్రేయింగ్ సొల్యూషన్ ఈజ్ హియర్ టు స్టెమ్ స్టబుల్ బర్నింగ్ ఇన్ హర్యానా ఫీల్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న. మనం ఈ ఆర్టికల్ ని జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం చదువుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3లోనే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ క్వశ్చన్ ఆన్ స్టబుల్ బర్నింగ్, యూ కెన్ యూజ్ దిస్ కేస్ స్టడీ ఇన్ యువర్ ఆన్సర్. అప్పుడు మీ ఆన్సర్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ నేను ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను? ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుందాం? మొదట బ్యాక్గ్రౌండ్ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం చేసుకుందాం. దాని తర్వాత ఈ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏదైతే తీసుకొచ్చారో స్టబుల్ బర్నింగ్ ని స్టెమ్ చేయడానికి, అంటే చెక్ పెట్టడానికి, కంట్రోల్ చేయడానికి, దాని గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఫోకస్డ్ గా వింటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినాలి నాన్న. చూడండి నాన్న, మొదట స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటారు అంటే లోకల్ లాంగ్వేజ్ లో పరాలీ బర్నింగ్ అని కూడా అంటారు. స్టబుల్ బర్నింగ్ ఇంకొక పేరు ఏంటి? పరాలీ బర్నింగ్ అంటారు. సో ఇంతకీ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి? అసలైన మీనింగ్ ఏంటి అంటే సెట్టింగ్ ఫైర్ టు క్రాప్ రెసిడ్యూ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు సో ద నెక్స్ట్ క్రాప్. క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, రెసిడ్యూ అంటే మిగులు అని అర్థం. క్రాప్ హార్వెస్ట్ చేయగా మిగులు ఏదైతే ఉంటుందో దీనికి ఫైర్ అనేది అంటించడం అనేది జరుగుతుంది రైతులు. అది ఎన్విరాన్మెంట్ కి చాలా హజార్డ్ అని తెలిసిన, ఎన్విరాన్మెంట్ ని అది డిరగేట్ చేస్తుందని తెలిసిన రైతులు దీనికి పాల్పడతారు. ఎందుకు పాల్పడతారో చూద్దాం. సింపుల్ ఇంకొక మాట చెప్తాను చూడు, క్రాప్ రెసిడ్యూ అన్నాం మనం. ఇప్పుడు మనం రైస్ క్రాప్ ఉందనుకోండి. రైస్ క్రాప్ మనం కోతకు ఎగరి చిన్న మూడికల్లాగా ఇలా మిగిలిపోతాయా? ఈ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు రైతులు అంటే కాల్ చేస్తారు. ఎందుకు సార్ కాల్ చేస్తారు అంటే ఇవాళ ఉంచేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? పెస్ట్లు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో, అంటే మనకి ఎలుకలు లాంటివి కానీ వాటిని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. సో ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ క్రాప్ వేస్తారో ఈ పెస్ట్ ఏం చేస్తాయి? నెక్స్ట్ క్రాప్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ మూడికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం ఉండకూడదు. సో రైతులు అందుకోసం ఏం చేస్తారు? దాన్ని కాల్చి వేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉండదు. కానీ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ లైక్ గ్యాంగటిక్ ప్లేన్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ దాంతో పాటు హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా, అండ్ దాంతో పాటు పంజాబ్, ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా దీని, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణం నాన్న. రైట్, మరి చూడండి, ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో 2 పంటలనే వేస్తారు. సో ఒక పంట ఏంటి అంటే ఖరీఫ్ పంట అని చెప్పి అంటాం, ఖరీఫ్ క్రాప్ అని చెప్పి అంటాం. రెండవది ఏంటి అంటే రాబీ క్రాప్ అని చెప్పి అంటాం. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న? సమ్మర్ క్రాప్ అని చెప్పి అర్థం. వేసవి కాలంలో జూన్ లో వేస్తారు, సెప్టెంబర్ లో కోతకు వస్తారు. రబీ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న? వింటర్ క్రాప్ అని చెప్పి అంటాం. అక్టోబర్ సమయంలో వేస్తారు, జాన్వరి టైంకి అది కోత కోయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు దీనికి పాల్పడతారు? వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదా సార్? ఈ తాలూకా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఇది చేయడానికి, పూర్తిగా చదును చేయడానికి నేలని ఇంకొకటి ఏం లేదా సార్ అంటే ఉన్నాయి. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటారు. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే మిషన్స్ వాడితే ఈ మూడికలతో సహా తీసేస్తుంది మిషన్స్. కానీ రైతులకి మెకనైజ్డ్ హార్వెస్టింగ్ కి ఇది చేయడానికి వాళ్ళకి సరిపడినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు. అండ్ ఈ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కోత ఏదైతే ఉంటుందో, ఈ రాబీ క్రాప్ ప్లాంటేషన్ సోయింగ్ ఏదైతే ఉంటుందో, ఉడుపులు ఏదైతే ఉంటుందో, ఈ మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు మెకనైజ్డ్ టైప్ ఆఫ్ హార్వెస్టింగ్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ మూడికల్ని ఈ డికంపోజర్స్ ఉపయోగించి కానీ వేరే రకంగా తీసేయచ్చు. కానీ టైం అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది? ఇవేవైతే ఉంటాయి వీటిని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి వాళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. సార్ టైం ఎందుకు సార్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మాసంలో మనకి ఏం జరుగుతుంది నాన్న?
మనకి మాన్సూన్, మనకి రిమైనింగ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయి. సో మాన్సూన్ ఒక డిలే అవుతుంది అనుకోండి, మనకి చేంజింగ్ విండ్ ప్యాటర్న్స్ అనేది అవుతున్నాయి, క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయా గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మాన్సూన్ అనేది డిలే అవుతుంది. మాన్సూన్ జూన్ జూలైలో రావాల్సినటువంటి మాన్సూన్ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, సెప్టెంబర్ చివరి నాల్లో వర్షం పడుతుంది. కోతల సమయంలో వర్షం పడితే కోతలు సరిగ్గా కొయ్యగలరా, అంతరాయం ఏర్పడుతుందా ఏర్పడదా, సో దానికి గ్యాప్ వస్తుందా రాదా, తప్పకుండా గ్యాప్ వస్తుంది. సో అందుకోసం అని ఏం జరుగుతుంది, ఖరీఫ్ మనకి క్రాప్ హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో వెంటనే రబీ క్రాప్ వేసేయాలి, మరి టైం అనేది ఉంటుందా, ఉండట్లేదు. దాంతో పాటు పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఏం చట్టాలు తీసుకొచ్చాయి, ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా సో చేయండి, లేట్ గా ఉడవండి సమ్మర్ క్రాప్ అని చెప్పాయి. ఎందుకు, మనకి జూన్ వరకు ఏముంటుంది, పీక్ సమ్మర్ ఉంటుందా, పీక్ సమ్మర్ లో మనకి ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా కానీ, ముఖ్యంగా పంజాబ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటది. జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండవునన్న, జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండనటువంటి పక్షంలో నీకు ఖరీఫ్ క్రాప్ కి పంటకి నీళ్లు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, గవర్నమెంట్ ఏంటి, ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నీకు పంటకి నీళ్లు కావాలంటున్నారు రైతులు, ఎలా కుదురుతుంది. సో అందుకోసం అని చెప్పి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లేట్ చెయ్యండి అని చెప్పి పంజాబ్ కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది, రైతులకి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ. అర్థమైందా. సో ప్రభుత్వమే ఖరీఫ్ క్రాప్ లేట్ చేయమంటుంది. క్రాప్ సోయింగ్ లేట్ అయితే హార్వెస్ట్ లేట్ అవుతుందా అవదా, హార్వెస్ట్ తప్పకుండా లేట్ అవుతుంది. హార్వెస్ట్ తప్పకుండా లేట్ అయితే రబీ క్రాప్ సోయింగ్ కి మన ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ కి మధ్య టైం అనేది ఎక్కువగా ఉంటుందా, ఉండదు. సో టైం అనేది సేవ్ చేయడానికి రైతులు దేనికి పాల్పడుతున్నారు, స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ కి హజార్డస్ గా ఉండేటటువంటి కొన్ని వాయువులు అనేవి, కొన్ని గ్యాసెస్ అనేవి గాల్లోకి వస్తున్నాయి. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, వెరీ వెరీ చాలా చాలా కష్టమైనటువంటిది అండ్ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఎన్విరాన్మెంట్ కి. మీథేన్ CH4 ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని చెప్పి అంటామండి. సో ఇవేం చదువుతాయి, మన ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. మన లంగ్స్ లోకి వెళ్ళిపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఆస్మా లాంటి వ్యాధులకి కారణం అవుతాయి. ప్రజలకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందండి, స్టేట్స్ మీద ఉంటుంది, ఎక్స్చెక్కర్ మీద ఉంటుంది. ఎందుకు, సో ప్రజలకు వ్యాధులు వచ్చాయనుకోండి, వాళ్ళు దేనికి వెళ్తారు, పేదవాళ్ళు కాబట్టి రైతులు వీళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు ప్రెజర్ అనేది పడుతుందా లేదా, ప్రజలకు ఫ్రీగా వైద్యం అందించాలా అందించకూడదా, అందించాలి. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయకపోతే ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, స్టేట్ తాలూకు ఎక్స్చెక్కర్ మీద కూడా, స్టేట్స్ తాలూకు ఖర్చు మీద కూడా ఇంపాక్ట్ అనేది తప్పకుండా చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంటర్నల్ గా రైతులకు కూడా ఇంకొక నష్టం ఉంటుంది. ఏంటండి అది అంటే, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుందమ్మా. సో ఏం జరుగుతుంది, మనకి సాయిల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మనకి సాయిల్లో కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఏమవుతాయి, బర్న్ చేయడం వల్ల కాలిపోతాయి. సో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్ గా, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. అండ్ హీట్ పెనట్రేషన్ కూడా జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ అంటే ఏంటండి, సాయిల్ లోపలికి, సాయిల్ లేయర్స్ లోపలికి స్ట్రాటాస్ అంటారు, అర్థమైందా. సో ఎర్త్ లేయర్స్ లోపలికి హీట్ ఏదైతే ఉంటుందో, హీట్ అనేది పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ పోతుందండి. మాయిశ్చర్ పోవడం వల్ల నెక్స్ట్ పంటకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, ఈల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో అందుకోసం అని చెప్పి స్టబుల్ బర్నింగ్ అనేది చేయకూడదు. స్టబుల్ బర్నింగ్ ని ఎలా అయినా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా గవర్నమెంట్ చాలా చాలా సొల్యూషన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్ తో ఇప్పుడు ముందుకు వచ్చారు, అదే ఏంటి అంటే బూమ్ స్ప్రేయర్స్ అమ్మ. ఇప్పుడు న్యూస్ లోకి తీసుకొచ్చినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. అందరికీ బ్యాక్గ్రౌండ్, స్టబుల్ బర్నింగ్ బ్యాక్గ్రౌండ్ నేను 100 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ వచ్చేటప్పుడు, ఆన్సర్ క్వశ్చన్ వచ్చేటప్పుడు స్టబుల్ బర్నింగ్ గురించి మీరు కాంప్రహెన్సివ్ గా రాయగలరనే అనుకుంటున్నాను, రైట్. సో ఒకసారి మరి స్టబుల్ బర్నింగ్ గురించి అర్థం చేసుకున్నాం, మరి న్యూస్ లోకి ఏమొచ్చిందో అర్థం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, మరి న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే, బెంగళూరుకి చెందినటువంటి ఒక అగ్రి టెక్ ఫార్మ్, దట్ ఈస్ nurture.farm, వీళ్ళు టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు,
టు ఎయిడ్ ఫార్మర్స్ టు స్ప్రే డికంపోజర్స్ ఓవర్ అన్ అన్ప్రెసిడెంటెడ్ 5 lakh ఎకర్స్. సో హర్యానాలో ఉన్నటువంటి 5 లక్షల ఎకరాల్లో ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందో ఈ స్టబుల్ మీద డికంపోజర్స్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది జల్లడానికి. అర్థమైందా? సో అది డికంపోజ్ చేసేస్తుంది, బర్న్ చేయక్కర్లా, అది ఆటోమేటిక్ గా దాన్ని కుల్లబెట్టేస్తుంది. దేన్ని? ఆ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని. ఆ డికంపోజ్ అయినటువంటిది నెక్స్ట్ క్రాప్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఎరువుగా ఉపయోగపడుతుందా, కంపోస్ట్ గా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఒక స్పెషల్ టెక్నాలజీని తీసుకొచ్చారు, దాన్ని బూమ్ స్ప్రేయర్ అని చెప్పి అంటారు. సో మీకు పక్కన పిక్ లో కనిపిస్తుంది కదా, అదే బూమ్ స్ప్రేయర్ నాన్న. సో దిస్ వన్ ఈస్ బూమ్ స్ప్రేయర్. బూమ్ స్ప్రేయర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇట్ లుక్స్ లైక్ ఏ ట్రాక్టర్, ఒక ట్రాక్టర్ లా ఉంటుంది. దానికి ఒక డెఫినెటివ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక 20 feet బూమ్స్ అనే ఉంటాయి. సో చూడండి, ఇదిగో ఇదొక 20 feet బూమ్, ఇదొక 20 feet బూమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒక అవుట్ స్ట్రెచ్డ్ వింగ్స్ లాగా ఉంటాయి, రెక్కల్లాగా ఉంటాయి. సో దానిలో ఈక్వల్లీ స్పేస్డ్ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఇలా మీకు ఇలా కనిపించడం అనేది జరుగుతుంది. సో వాటి నుంచి ఈ డికంపోజర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడే హార్వెస్ట్ చేసినటువంటి ఫీల్డ్ లోకి ఈ డికంపోజర్స్ అనేవి స్ప్రే చేస్తారనమాట, బయోడికంపోజర్స్. ఈ డికంపోజర్స్ పౌడర్ లా ఉంటాయి. ఈ పౌడర్ లా ఉండేటటువంటి డికంపోజర్స్ ని దేంతో కలుపుతారు? వాటర్ తో కలుపుతారు. అప్పుడు డికంపోజింగ్ లిక్విడ్ తయారవుతుంది. ఆ లిక్విడ్ ఏం చేస్తుంది? ఈ కంపోస్ట్ లాగా ఇప్పుడు ఈ ఈ తాలూకా బూమ్ స్ప్రేయర్ ఏదైతే ఉంటుందో బూమ్ స్ప్రేయర్ ద్వారా ఫ్రెష్లీ హార్వెస్టెడ్ క్రాప్ మీద స్ప్రే చేయడం వల్ల అది కంపోస్ట్ గా తయారవుతుంది అన్నమాట. అర్థమైందా? విత్ బూమ్ స్ప్రేయర్ అండ్ ఎకర్ కెన్ బి స్ప్రేడ్ ఇన్ 7 minutes అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? 7 minutes. అదే మాన్యువల్ గా ఇది డికంపోజర్ స్ప్రే చేయాలంటే ఒక ఎకరానికి ఒక రోజు పడుతుందంట. బట్ ఈ బూమ్ స్ప్రేయర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఉపయోగిస్తే 7 minutes లో ఒక ఎకరానికి స్ప్రే చేసేయచ్చు అని చెప్పి చెప్తున్నారు. మనకి రీసెంట్ గా చాలా ఇష్యూస్ అనేవి ఉండడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫైర్స్ ఈ ఇయర్ విపరీతంగా పెరిగాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే సెప్టెంబర్ లో విపరీతమైనటువంటి రెయిన్ ఫాల్ అనేది రావడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా హార్వెస్ట్ కి చాలా అంతరాయం అనేది ఏర్పడడం అనేది జరిగింది. అర్థమైందా? సో హార్వెస్ట్ అనేది డిలే అవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వింటర్ క్రాప్ సో చేయడానికి టైం అనేది తక్కువగా ఉండడం వల్ల, వీట్ సో చేయడానికి టైం అనేది తక్కువగా ఉండడం వల్ల చాలా మంది రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ మీద ఇది పడడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు చేంజింగ్ విండ్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి వెదర్ ప్యాటర్న్స్, క్లైమేట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. సో విండ్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయి. దానివల్ల ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఇంకా డిటీరియోట్ అయిపోతుంది. ముఖ్యంగా హర్యానా అండ్ దాంతో పాటు పంజాబ్, ఇక్కడ నుంచి ఇదేదైతే ఉంటుందో విండ్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ వైపు విపరీతంగా వీస్తూ ఉండడం వల్ల ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది విపరీతంగా తగ్గిపోతుందని చెప్పి చెప్తున్నారండి. అర్థమైందా? సో స్టబుల్ బర్నింగ్ కర్బ్ చేయడానికి రీసెంట్ గా చాలా మెజర్స్ తో గవర్నమెంట్ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ క్రాప్ బర్నింగ్ ని అడ్రస్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఒక ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ ఫర్ అబౌట్ 25,000 ఫార్మర్స్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా ద డికంపోజింగ్ స్ప్రేయింగ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా చేస్తుందండి గవర్నమెంట్. మొత్తం 25,000 మంది రైతుల తాలూకా పంట భూముల్లో ఈ డికంపోజింగ్ బూమ్ స్ప్రేయర్ ఉపయోగించి ఈ డికంపోజర్ స్ప్రేయింగ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా చేయబోతుంది. అండ్ హర్యానా గవర్నమెంట్ 200 crores ఎలొకేట్ కూడా చేయడం అనేది జరిగింది. ఎవరైతే క్రాప్ బర్నింగ్ కి పాల్పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, స్టబుల్ బర్నింగ్ కి పాల్పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారో వాళ్ళకి యూనో ఫైన్ వేయడం కానీ, డిసిన్సెంటివైజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా చూసుకుంటే కౌడంగ్, ఆవు పేడని ఉపయోగించి మాన్యూర్ ఏదైతే ఉంటుందో, ఎరువు ఏదైతే ఉంటుందో అది 1 million acres పైగా భూముల్లో వేయనుందండి. సో మొత్తం 10 లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి భూముల్లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎరువుని స్ప్రే చేయనుంది అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్ అండి. ఈ కేస్ స్టడీ మీరు ఎప్పుడైనా స్టబుల్ బర్నింగ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్వేస్ మెన్షన్ దిస్ బూమ్ స్ప్రేయర్ టెక్నాలజీ. మీ ఛత్తీస్గఢ్ మోడల్ కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ, మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నానమ్మా. కరెంట్ అఫైర్స్ ఇంతే కాంప్రహెన్సివ్ గా నేర్చుకోవాలనుకుంటే చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. 7893899553 నెంబర్. 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాము. వీక్లీ రివిజన్ నేను చేస్తాను.
హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ అన్ని మీకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, పీఐబీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ఒక లైవ్ సెషన్‌లో కవర్ చేస్తారు. సో, డైలీ మీకు ఒక టెస్ట్ అనేది ఉంటది. కరెంట్ అఫైర్స్ టెస్ట్, వీక్లీ టెస్ట్‌లనేవి ఉంటాయి. మీ వీక్లీ నేను రివిజన్ చేస్తాను ఎంసీక్యూస్ రూపంలో. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మీరు జాయిన్ అయ్యి 6 మంత్స్ మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా నాన్న? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. హిమాచల్ గెటింగ్ లెస్ స్నో స్టడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో రీసెంట్ గా అహ్మదాబాద్ కి చెందినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టేట్ సెంటర్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ స్పేస్ అప్లికేషన్స్ వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ వైడ్ ఫీల్డ్ సెన్సార్ శాటిలైట్ స్టడీ అనేది చేయడం అనేది జరిగింది. వాళ్ళు సేకరించినటువంటి డేటా ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ ని రివీల్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ ఫ్యాక్ట్స్ అంటే, మేజర్ రివర్ బేసిన్స్ లైక్ సట్లజ్, రావి, చినాబ్, బియాస్, ఈ రివర్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ రివర్ కి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఓవరాల్ డిక్రీజ్ ఆఫ్ 18.5% ఇన్ ఏరియా అండర్ స్నో ఇన్ 2020-2021 వింటర్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ గా దేంతో కంపేర్ చేస్తే అంటే 2019-20 వింటర్స్ తో కంపేర్ చేస్తే అసలు స్టడీ ఏం చెప్పిందో చెప్పనా? సపోజ్ నేను ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. 2019-20 వింటర్ లో ఈ సట్లెజ్, రవి, చినాబ్, బియాస్ బేసిన్స్ లో ఉండేటటువంటి ఏరియా సపోజ్ 100 ఏకర్స్ ఏరియా అండర్ స్నో ఉందనుకోండి, స్నో కవర్ తో కప్పబడి ఉందనుకోండి 2019-20 వింటర్ సీజన్ లో. సో ఇప్పుడు 18.5% తగ్గిపోవడం అనేది జరిగింది. 2020-21 లో కేవలం 81.5 ఏకర్స్ మాత్రమే స్నోతో కవర్ అవ్వడం అనేది జరిగిందంట. సో ద ఏరియా అండర్ స్నో కవర్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో ఎందుకండి, వాట్ ఆర్ ద కాజెస్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాజెస్. ఒకటి న్యాచురల్ కాజెస్. సో న్యాచురల్ కాజెస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అండ్ దాంతో పాటు రెండవది ఏంటి అంటే మనిషి తన స్వయం కృతాపరాధంతో చేసినటువంటి మిస్టేక్స్, మ్యాన్ మేడ్ కాజెస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? న్యాచురల్ కాజెస్ ఉన్నాయి, మ్యాన్ మేడ్ కాజెస్ ఉన్నాయి. సో న్యాచురల్ కాజెస్ ఏంటి సార్ చూడాలి నాన్న. ఫస్ట్, చేంజ్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్. సో మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల క్లైమేట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది, వాలటైల్ గా మారడం అనేది జరిగింది. సో అందువల్ల ప్రెసిపిటేషన్ అనేది తగ్గిపోతుంది. ప్రెసిపిటేషన్ అంటే అర్థం ఏంటి సార్? అవపాతము అంటాం. మంచు కురిసిన ప్రెసిపిటేషన్ అంటాం. స్నో ప్రెసిపిటేషన్ అవుతుంది. వాటర్ డ్రాప్స్ పడినా, మనకి రెయిన్ డ్రాప్స్ పడినా ప్రెసిపిటేషన్ అవుతుంది. రెయిన్ ఫాల్ కూడా ప్రెసిపిటేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అవపాతం అంటాం. ఆకాశం నుంచి నేలకి జాలు ఆడేటటువంటి దేన్నైనా మనం ప్రెసిపిటేషన్ అంటాం. సో క్లైమేట్ ప్యాటర్న్ వాలటైల్ గా ఉండడం వల్ల ప్రెసిపిటేషన్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో దానిలో చేంజ్ అనేది రావడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పారు. అండ్ నెక్స్ట్, యావరేజ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ టెంపరేచర్స్ కూడా ఈ రీజియన్ లో అంటే సట్లెజ్, రావి, చినాబ్, బియాస్ రీజియన్ లో పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? పెనిన్సులర్ రీజియన్ తో కంపేర్ చేస్తే, పెనిన్సులర్ రీజియన్ అంటే దక్షిణ భారతదేశంతో కంపేర్ చేస్తే. అండ్ దాంతో పాటు హిమాలయాస్ కి చాలా వరకు మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మాయిశ్చర్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమాలయన్ రీజియన్. సో మనకి స్నోఫాల్ ఏదైతే ఉంటుందో అది డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. అర్థమైందా? గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణం, మీ అందరికీ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ ఒకటి, ఇంకొకటి మీరు ఏం రాయొచ్చు, మనకి క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్ కూడా మనం రాయొచ్చు. దీస్ ఆర్ సమ్ న్యాచురల్ కాజెస్ అని చెప్పారు. వాట్ ఆర్ ద మ్యాన్ మేడ్ కాజెస్? సో మనిషి చేసినటువంటి తప్పిదాలు ఏంటి? ర్యాపిడ్ డిఫారెస్టేషన్ అమ్మ. సో హైలీ ఫ్రెగైల్ ఎకోసిస్టమ్ అయినటువంటి హిమాచల్ ఎకోసిస్టమ్ లో ఏం చేస్తున్నారు? డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పేరుతో చాలా చెట్లను మనిషి నరికేస్తున్నాడు. ఈ ర్యాపిడ్ డిఫారెస్టేషన్ కూడా ఒక కారణం. రెండవది ఏంటి? అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. డ్యాములు చాలా చాలా ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ చేద్దామని చెప్పి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి
ఇది చేస్తున్నారు, అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కానీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దే ఆర్ నాట్ సస్టైనబుల్. అవి సస్టైనబుల్ అనుకుంటాం కానీ సస్టైనబుల్ కాదు అని చెప్పి రీసెంట్ స్టడీస్ లో తేలడం అనేది జరిగింది. ఎందుకు? డౌన్ స్ట్రీమ్ లో ఉండేటటువంటి మెరైన్ ఎకో సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటదంట ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వల్ల. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా, ఈ ర్యాపిడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా ఒక కారణం అని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు ఈ రీజియన్ లో ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది, సాయిల్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది, విపరీతమైనటువంటి టూరిస్ట్ ప్రెజెన్స్ అండ్ దాంతో పాటు దీస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, వీటి వల్ల బోత్ ఎయిర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్ అనేది పెరగడం వల్ల స్నో కవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, అంటే ఏరియా అండర్ స్నో కవర్ అనేది తగ్గిపోతుంది అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. మరి స్నో కవర్ తగ్గితే అసలు ప్రాబ్లం ఏంటి సార్? స్నో కవర్ ఎందుకు తగ్గకూడదు అంటున్నారు? చూడాలి. సో చూడండి నాన్న, ముఖ్యంగా ఈ సట్లెజ్ రివర్ కానీ, రావి రివర్ కానీ, చినాబ్ రివర్ కానీ, బియాస్ రివర్ కానీ, ఈ రివర్స్ హైయర్ హిమాలయాస్ లో ఆరిజినేట్ అయినప్పటికీ, అర్థమైందా? సో గ్లేషియర్స్ కరిగి ఆరిజినేట్ అయినప్పటికీ వీటి పెరినియల్ రివర్ ఫ్లో ఏదైతే ఉంటుందో, అంటే వీటి ఫ్లో ఏదైతే ఉంటుందో అవి మెయింటైన్ చేసేవి ఏంటో తెలుసా? సో ఈ వింటర్ లో పేరుకుపోయినటువంటి స్నో ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా కరిగి చిన్న చిన్న స్ట్రీమ్స్ గా మారి ఈ రివర్స్ మన తాలూకా సట్లెజ్, రావి, చినాబు, బియాస్ ఈ రివర్స్ లో కలుస్తా ఉంటది. సో ఒకవేళ స్నో కవర్ తగ్గిపోతే ఏం జరుగుతుంది అంటే ఈ పెరినియల్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆరిజినేటింగ్ ఇన్ ద హిమాలయాస్, సీజనల్ స్నో కవర్ కరిగి ఏవైతే పెరినియల్ ట్రిబ్యూటరీస్, పెరినియల్ స్ట్రీమ్స్ ఏవైతే ఇదవుతున్నాయో సో అవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్ గా వాటర్ అనేది వీటిలో ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ బేసిన్ లో అంటే మనకి డౌన్ స్ట్రీమ్ లో హైడ్రలాజికల్ టేబుల్ ఏదైతే ఉంటుందో, అంటే పాండ్స్ ఏర్పడడం కానీ, లేకపోతే మనకి రివర్స్ ఏర్పడడం కానీ, లేకపోతే కెనల్స్ ఏర్పడడం కానీ, ఇరిగేషన్ యాక్టివిటీస్ కానీ ఈ హైడ్రలాజికల్ టేబుల్లో చేంజ్ రావడం వల్ల ఈ ప్యాటర్న్స్ అన్ని డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రెసిపిటేషన్ అనేది సస్టైనబుల్ గా మెయింటైన్ చేయడం అనేది అవసరం. సో స్నో అనేది సరిగ్గా పడడం అనేది చాలా చాలా అవసరం. సో ఏం చేయాలి? వీలైనంత వరకు ఈ మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ఏవైతే, మ్యాన్ మేడ్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పూర్తిగా చెక్ పెట్టడానికి, పూర్తిగా స్టెమ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? న్యాచురల్ కాజెస్ కూడా ఎందుకు ఏర్పడుతున్నాయి? గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా సో కంట్రీస్ అనేవి ముందుకెళ్ళాలి అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దే ఆల్సో దిస్ స్టడీ ఏదైతే ఉంటుందో దే కేమ్ అప్ విత్ సమ్ రికమెండేషన్స్ తో కూడా వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగిందమ్మా. ఫస్ట్ రికమెండేషన్స్ ఏమని చెప్పారు అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ సో ఎమిషన్స్ ని కంట్రోల్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎమిషన్ కట్స్ గురించి కమిట్మెంట్ అనేవి ఇచ్చాయి. సో డెవలప్డ్ కంట్రీస్ మాదిరిగానే డెవలపింగ్ కంట్రీస్ ఇగోకి వెళ్లకుండా, అర్థమైందా? ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ ఎమిషన్స్ మేము కట్ చేయము, నెట్ జీరో ఎమిషన్స్ ని అచీవ్ చేయము ఎందుకు అంటున్నాయి? ఇప్పుడు ఇండియా అనేది నెట్ జీరో ఎమిషన్స్ ని ప్లెడ్జ్ చేయలా. నేను నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటండి? కంప్లీట్ గా కార్బన్ డైఆక్సైడ్ ని ఎమిషన్స్ ని వదలడం ఆపేయడం కాదు. ఎంతైతే విడిచిపెడుతున్నామో, ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో మనం ఎమిషన్స్ అంతే అబ్జార్బ్ చేసుకుని సింక్స్ ఏర్పాటు చేయడం, కార్బన్ సింక్స్ అంటారు. అంటే ఫారెస్ట్ కానీ లేకపోతే చెట్లను నాటడం కానీ ఇవన్నీ చేయడం. సో యుఎస్, చైనా లాంటి కంట్రీస్ ప్లెడ్జ్ చేసినాయి. ఏమని చేసినాయి? మేము కార్బన్ నెట్ జీరో ఎమిషన్స్ ని అచీవ్ చేస్తాం. యూకే లాంటి కంట్రీస్ ప్లెడ్జ్ చేసినాయి. బట్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ప్లెడ్జ్ చేయలా. ఎందుకు? ఇప్పటి వరకు మీరు శాంతం న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ వాడేసుకుని మీరు డెవలప్ అయిపోయారు. మీరు డెవలప్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కబుర్లైనా ఆడతారు, ప్రకృతిని సేవ్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ ని కాపాడాలి అంటారు. మేము ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉన్నాము. ఎర్త్ మీకెంతో మాకు అంతే. సో ఎర్త్ యొక్క రిసోర్సెస్ ని మీరు ఎక్కువ వాడుకున్నారు ఇప్పటి వరకు, మేము ఇంకా వాడుకోలేదు. మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పేటటువంటి అర్హత మీకేముంది అని డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి గోల పెడుతున్నాయి నాన్న. అర్థమైందా? సో ఈ స్టడీలో ఏం చెప్పారు? డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈగోకి పోకుండా దే షుడ్ కమిట్ టు కంట్రోల్ ఎమిషన్స్ ని కట్ చేయడానికి వాళ్ళు ప్రామిస్ చేయాలి, ప్లెడ్జ్ చేయాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయే, యుఎస్, యూకే లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ ఆల్సో ప్లెడ్జ్ దేర్ సపోర్ట్ టు డెవలపింగ్ కంట్రీస్ కి సపోర్ట్ అనేది అందించాలి. ఫినాన్షియల్ ఎయిడ్ కానీ, క్లైమేట్ యాక్షన్ తీసుకోవడానికి కార్బన్ టెక్నాలజీస్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, ఎడిక్వేట్ ఫండింగ్ కానీ,
వీటన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఎవరికండి? డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అనే విధంగా ఈ స్టడీలో చెప్పడం అనేది జరిగింది నాన్న. వన్ ఆఫ్ ద వెరీ కాంప్రహెన్సివ్ స్టడీ. సో డీటెయిల్డ్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, చాలా సార్లు మనం ఈ రకమైనటువంటి ఆర్టికల్స్ మనం హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వడం అనేది మీకు సక్సెస్ కి కీ. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ మేజర్ రోల్ ఇన్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా ప్రిపేర్ అయితే మీకు స్టాటిక్ కూడా ఆటోమేటిక్ గా కవర్ అవుతుంది. ఎందుకు? నేను బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చెప్తాను కాబట్టి. అర్థమైందా? సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ చెప్తున్నాం కాబట్టి వీలైతే ప్రతిదీ అలా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అమ్మ. ఓకేనా? రైట్. మరి సో ఒకవేళ నేను ఏమైనా ఫాస్ట్ అవుతున్నాను అంటే స్పీడ్ కొద్దిగా స్లో పెట్టుకోండి. ఒకవేళ నేను స్లో అవుతున్నానంటే మనకి యూట్యూబ్లో స్పీడ్ ఉంటుంది కదా, కొద్దిగా ఫాస్ట్ పెట్టుకోండి. లేదు సార్ మీరు కొద్దిగా స్లో చెప్తే బాగుంటుంది, లేకపోతే కొద్దిగా ఫాస్ట్ అయితే బాగుంటుంది అని మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఎలా బాగుంటుందో, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో, మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే చెప్తాం. ఓకేనా? రైట్ నాన్న. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న. గ్రీన్ ప్యాక్ట్స్ ఇంక్డెట్ ఇండియా డెన్మార్క్ సమిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలోని ఈ ఆర్టికల్ కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 2 మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, జాగ్రత్తగా వింటారా? క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, మరి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ముందు మనకి డెన్మార్క్ ఎక్కడ ఉందో చూద్దాం. డెన్మార్క్ యొక్క బౌండరీస్ కూడా చూద్దాం, వినండి ఒకసారి. సో ఇక్కడ మ్యాప్ చూడండి అన్న. డెన్మార్క్ ఈజ్ ఏ యూరోపియన్ నేషన్. మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇట్ షేర్స్ బార్డర్ విత్ నార్త్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఆల్సో షేర్స్ బార్డర్ విత్ జర్మనీ. ఓన్లీ జర్మనీతో మాత్రమే ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ చూడండి, కోపెన్ హ్యాగన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పక్కనే మనకి బాల్టిక్ సీ అనేది కనిపించడం అనేది జరిగింది. రైట్, పైన నార్వే, స్వీడన్, మనకి నార్డిక్ కంట్రీస్ అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ డెన్మార్క్ ఈజ్ ఆల్సో ఏ నార్డిక్ కంట్రీ. సో నార్డిక్ కంట్రీస్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, మరి ఇప్పుడు ఒకసారి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదామా? వినండి అన్న. సో న్యూస్లోకి ఏమొచ్చిందంటే చూడండి అమ్మ. ఇండియా అండ్ దాంతో పాటు డెన్మార్క్, దే బోత్ సైన్డ్ 2 అగ్రిమెంట్స్. ఆ రెండు అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్స్ దేని మీద? మొదటి అగ్రిమెంట్ ఈజ్ ఆన్ రీసెర్చ్ ఇన్ క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్. అండ్ ఎనదర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎంఓయు అంటారు. అర్థమైందా? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సింప్లీ మీన్ అగ్రిమెంట్ అనే అర్థం. అర్థమైందా? సో ఇది దేని గురించి అంటే సెట్టింగ్ అప్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్. ఇండియా అనేది హైడ్రోజన్ ఎకానమీ గురించి ప్రయత్నిస్తుంది, మీ అందరికీ తెలుసు. ఫ్యూయల్తో హైడ్రోజన్ ని రిప్లేస్ చేయాలని చెప్పి ఇండియా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సో గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఎలక్ట్రోలైజర్ అంటే ఏంటండి? చిన్నప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు, చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు. ఎలక్ట్రోలైజర్ ఈజ్ ఎ డివైస్ విచ్ స్ప్లిట్స్ మన వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ గా ఇది చేయడం అనేది జరుగుతుంది, స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుందా? ఇలాంటి ఒక యాపరేజెస్ ఉంటుంది. ఇక్కడ మనకి క్యాథోడ్ ఏదైతే ఉంటుందో క్యాథోడ్, ఇక్కడ మనకి యానోడ్ ఏదైతే ఉంటుందో యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ నెగిటివ్ ఉండడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ వాటర్ అనేది ఫుల్ గా పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడం ద్వారా, ఈ యానోడ్ క్యాథోడ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? యానోడ్ వైపు ఇక్కడ మనకి ఆక్సిజన్ H2O కదా, ఇది మొత్తం H2O కదా. ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనే వేరైపోతాయి, ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనే వస్తాయి. ఈ విడుదలైనటువంటి హైడ్రోజన్ ని ఫ్యూయల్ కింద వాడాలి, ఎనర్జీ సోర్స్ కింద వాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎలక్ట్రోలైజర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి బోత్ డెన్మార్క్ అండ్ ఇండియా ఒక ఎంఓయు సైన్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్ వాస్ ద ఫస్ట్ సమిట్ లెవెల్ విజిట్ అండి సిన్స్ కోవిడ్-19 తర్వాత ఇదే ఫస్ట్ సమిట్ లెవెల్ విజిట్. అండ్ మనకి 2020లో ఆల్రెడీ మనం హైడ్రోజన్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి మనం ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం అనేది జరిగింది, బోత్ ఇండియా అండ్ దాంతో పాటు డెన్మార్క్. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మనకి 2020లో ఒక వర్చువల్ సమిట్ అనేది జరిగింది, ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ గారికి అండ్ మనకి ఫ్రెడరిక్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి, మన డెన్మార్క్ పిఎం కి మధ్య జరగడం అనేది జరిగింది. దానిలో పాటు గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. సో దానికి కంటిన్యూషన్ గా దీస్ 2 అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వన్ అగ్రిమెంట్ ఈజ్ ఆన్ క్లైమేట్ చేంజ్, రీసెర్చ్ ఆన్ క్లైమేట్ చేంజ్, అదర్ ఈజ్ ఆన్ ఎంఓయు ఆన్
ఇన్స్టాలింగ్ ఏ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ నాన్న. అర్థమైందా? దాంతోపాటు డిఫరెంట్ ఏరియాస్లో కోఆపరేట్ చేసుకోవాలి రెండు కంట్రీస్ అనే విధంగా కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఇంక్లూడ్ హెల్త్ టెక్నాలజీ. హెల్త్ టెక్నాలజీలో రెండు కంట్రీస్ కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి అనుకున్నారు. అండ్ దాంతోపాటు జాయింట్ వెంచర్స్ ఆన్ ఫుడ్ సేఫ్టీ. ఫుడ్ సేఫ్టీ మీద కూడా రెండు కంట్రీస్ కలిపి కోఆపరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా రెండు కంట్రీస్లో ఒకరొకరు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా రెండు కంట్రీస్ కలిసి ముందుకు అడుగులు వేద్దాము, టెక్నాలజీ షేరింగ్ అనేది చేసుకుందాము అనే విధంగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ డెన్మార్క్. మన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అండ్ దాంతోపాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ డెన్మార్క్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. దిస్ అగ్రిమెంట్ ఈజ్ ఆన్ గ్రౌండ్ వాటర్ మ్యాపింగ్ అమ్మ. భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్రాంతంలో ఎంతెంత ఉన్నాయి అని తెలుసుకునే విధంగా ఈ తాలూకు ఒక రెండు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి పనిచేస్తాయి అనే విధంగా ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు దేర్ వాజ్ ఎన్ ఎంఓయూ బిట్వీన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ డాన్ఫోర్స్ ఇండస్ట్రీస్ టు సెటప్ ఏ రీసెర్చ్ సెంటర్ ఆన్ కార్బన్ బేస్డ్ కూలింగ్ సిస్టమ్స్. సో కార్బన్ బేస్డ్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని మీద రీసెర్చ్ అనేది చేయడం కోసం ఒక ఎంఓయూ కూడా సైన్ చేయడం అనేది జరిగింది రెండు కంట్రీస్ మధ్య. దాంతోపాటు ఏ కమర్షియల్ ఎంఓయూ బిట్వీన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ కి అండ్ దాంతోపాటు స్టీస్డాల్ ఫ్యూయల్ టెక్నాలజీస్ ఆఫ్ డెన్మార్క్ వాళ్ళ మధ్య ఒక కమర్షియల్ అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది టు వర్క్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం కోసం, అంటే జీరో కార్బన్ హైడ్రోజన్ తయారు చేయడం కోసం వితౌట్ ఎనీ కార్బన్ మాలిక్యూల్స్. అర్థమైందా? ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ అనేది, ఎలక్ట్రోలైజర్ అంటే ఇప్పుడే చెప్పాము ఇక్కడ, ఎలక్ట్రోలైజర్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాను నేను. అండ్ దాంతోపాటు రెండు కంట్రీస్ కలిపి 4 ఫ్యాక్టరీస్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు? టు మ్యానుఫ్యాక్చర్ సోలార్ పీవీ మాడ్యూల్స్, ఫోటోవాల్టిక్ మాడ్యూల్స్, ఎలక్ట్రోలైజర్స్ అంటే చెప్పుకున్నాం, ఫ్యూయల్ సెల్స్, స్టోరేజ్ బ్యాటరీస్. చూడండి ఇవన్నీ మీకు గ్రీన్ ఫ్యూయల్, సస్టైనబుల్ ఫ్యూయల్ కోసమే రెండు కంట్రీస్ కలిసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీస్ టూ కంట్రీస్ పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా డిస్కస్ చేశారు. ఇంపార్టెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఏ నడుస్తుందమ్మా, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, అండ్ దాంతోపాటు షేర్డ్ కామన్ కన్సర్న్స్, టెర్రరిజం, ఉగ్రవాదం ఏదైతే ఉంటుందో ఉగ్రవాదాన్ని ఎలా అయినా కలిసి అరికట్టాలి అని చెప్పి అనుకున్నారు. అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ మైనారిటీస్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో కాపాడాలి, మైనారిటీల హక్కులు ఏవైతే ఉన్నాయో సంరక్షించే విధంగా రెండు కంట్రీస్ కలిపి ముందుకు అడుగులు వేద్దాం. అండ్ నీడ్ ఫర్ ఇంక్లూజివ్ గవర్నమెంట్. ఇంక్లూజివ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇంక్లూజివ్ అంటే సమ్మిళితమైనటువంటి అని అర్థం. అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పార్టిసిపేట్ చేశారనుకోండి, అది ఇంక్లూజివ్నెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గవర్నెన్స్ ప్రాసెస్ లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు లేకపోతే ఎల్జీబీటీస్ అందరూ పార్టిసిపేట్ చేశారనుకోండి, అది ఇంక్లూజివ్ థింగ్ అవుతుంది. లేకపోతే డెవలప్మెంట్ లో నాట్ ఓన్లీ ఒక క్యాస్ట్, ఒక మతానికి, ఒక రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని మతాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారనుకోండి, అది ఇంక్లూజివ్నెస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి వాటా అభివృద్ధిలో కానీ దేనిలో అయినా ప్రతి ఒక్కరి వాటా ఉంటే అది ఇంక్లూజివ్నెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద షేర్డ్ కామన్ గోల్స్ టు కౌంటర్ టెర్రరిజం, దాంతోపాటు టు సేఫ్ గార్డ్ ఉమెన్ అండ్ మైనారిటీస్ రైట్స్, టు గెట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. అర్థమైందా? రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. రైట్, సో గ్రీన్ హైడ్రోజన్ కోసం ఇండియా అనేది చాలా ప్రయత్నాలు అనేవి చేస్తుంది. బికాస్ గ్రీన్ హైడ్రోజన్ అనేది దానివల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి. ముఖ్యంగా అడ్వాంటేజెస్ అండ్ సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే మొదటి సిగ్నిఫికెన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ అండి. కార్బన్ ఎమిషన్స్ అనేవి మనం చాలా దీనిగా తగ్గించవచ్చు. నెట్ జీరో ఎమిషన్స్ ని 2050కి రీచ్ కూడా అవ్వచ్చు. అండ్ గ్లోబల్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కి మనం కట్టడి చేస్తాము, టెంపరేచర్ రైజ్ అని చెప్పి ప్యారిస్ క్లైమేట్ డీలో 2015లో అనుకున్నారా? సో దాన్ని కూడా అచీవ్ చేయాలంటే మనం గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులు వేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ హైడ్రోజన్ వాడడం చాలా ప్రాఫిటబుల్ కూడా. అర్థమైంది? ఎందుకంటే ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది విపరీతంగా తగ్గుతుంది మనకి. రైట్,
ముఖ్యంగా ప్రొడక్షన్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్. ఎలక్ట్రోలైజర్ చూసారా, జస్ట్ ఒక యానోడ్ ఒక క్యాథోడ్ వాటర్ ఉంటే సరిపోతుంది, చక్కగా ప్రొడక్షన్ హ్యాపీగా తయారవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చాలా ప్రాఫిటబుల్ గా కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. కోల్ మీద డిపెండెన్స్ కూడా తగ్గుతుంది. అండ్ ఇప్పటికే 2050కి నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవుతామని చెప్పి అనౌన్స్ చేసినటువంటి చైనా కానీ, లేకపోతే జపాన్ కానీ, అండ్ సౌత్ కొరియా, సింగపూర్, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి కంట్రీస్ మన కంట్రీ నుంచి హైడ్రోజన్ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. బై 2030 కంట్రీస్ నుంచి మనకి $9.5 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు మన కంట్రీ నుంచి ఈ కంట్రీస్కి అనే విధంగా చెప్తున్నారు. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. సో ఎనర్జీ సప్లైలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. అండ్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ని మనం తగ్గించవచ్చు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎప్పుడండి తగ్గుతుంది? అకౌంట్ డెఫిసిట్ అనేది ఎప్పుడు తగ్గుతుందండి? మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం డెఫిసిట్లో ఉన్నామని ఎప్పుడు చెప్తామండి? మనం ఎక్కువ సంపాదించామండి, ఎక్కువ సంపాదించాం మనం, ఎక్కువ సంపాదించి తక్కువ ఖర్చు పెట్టాం అనుకోండి, ఏంటి మనం సర్ప్లస్లో ఉన్నట్టు. ఎక్కువ మనం తక్కువ సంపాదించి ఎక్కువ ఖర్చు పెట్టాం అనుకోండి, అది డెఫిసిట్ అన్నట్టు. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఎక్కువగా ఇంపోర్ట్ అనేది ఎక్కువ ఉంది ఎక్స్పోర్ట్ కంటే, అప్పుడు దాన్ని ఏమంటాం? డెఫిసిట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని మనం తగ్గించుకోవాలి అనుకుంటే, మనం ఇంపోర్ట్ డిపెండెన్స్ కూడా తగ్గించుకోవాలి అనుకుంటే మనకి హైడ్రోజన్ ఎకానమీ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది చాలా మంచి ఆస్పెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. అర్థమైందా? అండ్ ఇండియా రీసెంట్ గా నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ఏదైతే ఉంటుందో అది ఫార్మల్ గా అనౌన్స్ చేసింది యూనియన్ బడ్జెట్ లో 2020-21 లో. నేను దాని మీద సెపరేట్ వీడియో చేశాను. వీలైతే నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, డీటెయిల్డ్ గా దాని గురించి మనం మాట్లాడాం. అండ్ దాంతో పాటు ఎలక్ట్రోలైజర్స్, ఈ సోలార్ పీవీ మాడ్యూల్స్, బ్యాటరీస్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అంటే ఈ బ్యాటరీస్ తయారు చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తాను అని చెప్పేద్దాం. సో ఇన్సెంటివ్ని దేనికి లింక్ చేసింది? ప్రొడక్షన్కి లింక్ చేసింది. సో మీరు ఒకవేళ సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి అనుకున్నట్టు. సో ఎక్కువ ఎలక్ట్రోలైజర్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారనుకోండి, అంత ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నట్టు. ఎక్కువ స్టోరేజ్ బ్యాటరీస్ మీరు మీరు ఇది చేశారనుకోండి, అంత ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి అన్నట్టు ప్రొడ్యూస్ చేస్తే. అర్థమైందా? అండ్ దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ మీద ఇండియా అనేది ఒక 2 days సమిట్ అనేది కూడా కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది, విత్ కంట్రీస్ లైక్ బ్రెజిల్, రష్యా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా లైక్ దోస్. సో వీటన్నింటితో పాటు ఒక 2 days సమిట్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ మీద ఇండియా కండక్ట్ చేద్దామని కూడా అనుకుంటుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ. సో క్లారిటీ వచ్చిందా ఈ ఆర్టికల్? చాలా చాలా సింపుల్ ఆర్టికల్స్. అర్థమైందా? స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాట పడద్దు, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ క్లియర్స్ అపాయింట్మెంట్స్ ఆఫ్ చీఫ్ జస్టిసెస్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో ఈ ఆర్టికల్ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో సెప్టెంబర్ మంత్ ఒక మ్యారథాన్ మంత్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్పారు. జ్యుడిషియల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ఎన్వి రమణ గారు, ఆంధ్రుడు, తెలుగువాడు, ఆయన కంకణం కట్టుకోవడం అనేది జరిగింది. ఆయన అంతే విధంగా ట్రాన్స్ఫర్స్ కానీ ఈ షిఫ్ట్స్ కానీ లేకపోతే అపాయింట్మెంట్స్ కానీ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆగస్ట్ లోనే ఒక మ్యారథాన్ మంత్ జరిగింది, సెప్టెంబర్ లో కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో ఒక మ్యారథాన్ మంత్ అని చెప్పి మనం అనుకోవచ్చు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ త్వరగా ఫిల్ అవ్వడం అనేది నిజంగా ఒక మంచి విషయం. ఎందుకు అంటే జస్టిస్ కోసం, న్యాయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి చాలా మందికి న్యాయం ఇంకాస్త తొందరగా అందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆర్టికల్ న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి నాన్న. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ 8 న్యూ చీఫ్ జస్టిసెస్ యొక్క అపాయింట్మెంట్స్ ని క్లియర్ చేయడం అనేది జరిగింది. ద సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ 8 న్యూ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ హైకోర్ట్స్ అండి. హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్స్ ని, అండ్ దాంతోపాటు 8 చీఫ్ జస్టిస్, అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ 5 చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్. హైకోర్ట్స్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాలూకా ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి?
హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో అపాయింట్మెంట్ గురించి, హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫర్ గురించి, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. అర్థమైందా? సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది నాన్న? చూడండి అమ్మా, అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క లేదా హైకోర్టు యొక్క జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 217 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 217 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ స్టేట్స్ దట్ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్, హైకోర్టు యొక్క జడ్జ్, హీ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడంట ఆయన్ని. ఎవరి కన్సల్టేషన్ తో? ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ దాంతో పాటు గవర్నర్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్టేట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? చీఫ్ జస్టిస్ కాకుండా అదర్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తే, హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ ని అపాయింట్ చేస్తే ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ని కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరి రికమెండేషన్స్ తో? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ తో అని ఆర్టికల్ 217 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. జడ్జెస్ ని అపాయింట్ చేయాలంటే ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క రికమెండేషన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. అర్థమైందా? ఇంకా కన్సల్టేషన్ ప్రాసెస్, హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు రికమెండ్ చేస్తారు అంటే ఒక కొలీజియం అనేది రికమెండ్ చేస్తుంది. కొలీజియం సిస్టమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలీజియం అనే చెప్తుంది. కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. వీళ్ళు ఒక కొలీజియం గా ఏర్పడడం అనేది జరుగుతుంది. కొలీజియం గా ఏర్పడి హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. వెరస్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 222 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరుగుతుంది. మేక్స్ ప్రొవిజన్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జ్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ అండి ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అదర్ హైకోర్ట్. అర్థమైందా? సో ఈ ట్రాన్స్ఫర్ ఇనిషియేషన్ అనేది ఎవరు చేయాలి? హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్ ఇనిషియేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయాలి. ఆయన తాలూకు ఒపీనియన్ అనేది డిటర్మినేటివ్ గా ఉంటుంది. అర్థమైందా? బైండింగ్ గా ఉంటుంది. రైట్? సో ట్రాన్స్ఫర్ అవ్వబోయేటటువంటి జడ్జిని కానీ చీఫ్ జస్టిస్ యొక్క కన్సెంట్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైకోర్టు జడ్జెస్ ట్రాన్స్ఫర్ లో కన్సల్టేషన్ అనేది అక్కర్లేదు. ఆ వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తికి ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పలానా హైకోర్టుకి వెళ్ళమంటే తప్పకుండా వెళ్లాల్సి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్ ద ట్రాన్స్ఫర్ షుడ్ బి మేడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి. ప్రజల కోసం చెయ్యాలి. ఫర్ ప్రమోటింగ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ జస్టిస్ త్రూ అవుట్ ద కంట్రీ. అంతేగాని ఏదో పొలిటికల్ రీజన్స్ కోసం మాత్రం ట్రాన్స్ఫర్లు అనేవి చేయకూడదు. దీస్ ఆర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఇంకొక కొత్త పదం వాడేసాం, పెద్ద పదం ఇక్కడ చూడండి, కొలీజియం అనే పదం వాడేసాం. మరి కొలీజియం అంటే ఏంటో తెలుసుకోవాలా? తెలుసుకుందామా? మరి డీటెయిల్డ్ గా వినాలి జాగ్రత్తగా. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి. సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్ గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24.
అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్, ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి? ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలూకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి? ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి judicial appointments లో, అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి? ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌటే లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్, అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది? దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది? గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్ట్ జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్ట్ జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది? మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేయాలి? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు? పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది.
ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ని సవరించకూడదు, సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పి, అండ్ సారీ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఉండడం అనేది జరిగిందో, ఆయన 7 ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం, సో బేసిక్ స్ట్రక్చర్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్కి ఉంది, లెజిస్లేచర్కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఈస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్నే మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న? ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేసు అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగెనిస్ట్ గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీం కోర్టులో 1993లో.
దీనిలో సుప్రీం కోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది, కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియంలో ఎవరు ఉంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకుంటారు, ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రికమెండేషన్స్ ని గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు, గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని చీఫ్ జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే, ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే, కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే హీ విల్ రిఫర్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ విల్ గివ్ ద రియల్ మీనింగ్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీం కోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో, అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమ్ లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైమ్ లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు, పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్, దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్.
కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియంగా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియంగా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హైకోర్ట్స్ కన్సర్న్. హైకోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియంగా ఉంటారు. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. రైట్ అన్న, మరి న్యూస్లోకి ఏమొచ్చిందో అర్థం చేసుకున్నాం. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో కూడా అర్థం చేసుకున్నాం. హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి అర్థం చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ గురించి అర్థం చేసుకున్నాం. సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి కూడా వాళ్ళ అపాయింట్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇన్ డెప్త్ ఇలా మీరు చదువుకుంటే తప్ప మీరు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ ట్రికీగా వస్తే ఆన్సర్ చేయడం కష్టం. ప్రతి టాపిక్ ని ప్రతి ఆర్టికల్ ని ఇలాగే నేర్చుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి? మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ నాబ్స్ రెడ్ శాండర్స్ స్మగ్లర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. ద పర్సోనల్ ఆఫ్ ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగిందంట ఆంధ్రప్రదేశ్లో. మొత్తం 66 లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మగుల్ చేస్తుండగా పట్టుకున్నారు. అలాంగ్ విత్ ఎ కంటైనర్ లారీ, ఒక లారీని కూడా పట్టుకున్నారు. అండ్ దాంతో పాటు ఎన్ ఎస్యూవి, ఒక కార్ వర్త్ 60 lakhs. సో ఇది పట్టుకోవడం అనేది జరిగిందనమాట చెప్తున్నారు. ఈ ఆస్పెక్ట్ లో మనం రెడ్ శాండర్స్, రెడ్ శాండిల్వుడ్ లేదా రెడ్ సాండర్స్ అని కూడా అంటారు. సో ఏంటది ఇంతకీ, ఎందుకు అదంత వాల్యుబుల్, ఎందుకు స్మగుల్ చేస్తారు అసలు? సో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జాగ్రత్తగా వినాలమ్మా. సో మీకు పక్కన కనిపిస్తుంది రెడ్ శాండర్స్ అమ్మ, ఎర్రచందనం దొంగలు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇంకొక పేరేం పేరు? 1 minute నాన్న. యా, ఈ రెడ్ శాండర్స్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరేంటి? రెడ్ శాండిల్వుడ్ అని కూడా అంటారు, ఎర్రచందనం అని కూడా అంటారు, సాండర్స్ వుడ్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ కనిపిస్తాయో తెలుసా? దే ఆర్ ఫౌండ్ ఇన్ సదరన్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలు దక్షిణ భాగంలో కనిపిస్తాయి ఎక్కువగా. సదరన్ ఈస్టర్న్ ఘాట్స్ మౌంటైన్ రేంజ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ పెనిన్సులర్ ఇండియాలోనే ఇవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ అండి. ఎందుకు అంటే ఫర్ ద రిచ్ రెడ్ కలర్. చూసారా పక్కన ఎంత రెడ్ గా, రిచ్ గా, ఎంత పాష్ గా ఉందో. అండ్ దిస్ వుడ్ ఈజ్ నాట్ అరోమాటిక్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చందనం ఏదైతే ఉంటుందో అది సువాసనలు వెదజల్లుతుంది, కానీ ఎర్ర చందనం సువాసనలు వెదజల్లదు. దాని నుంచి ఎటువంటి స్మెల్ అనేది రావడం అనేది జరగదు. యూ షుడెంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ ద అరోమాటిక్ శాంతలం శాండిల్వుడ్. మనకి
చందనం కర్ర ఉంటది, శాంతలం శాండిల్వుడ్ అని చెప్పి అంటారు దాన్ని. ఇది కూడా సౌత్ ఇండియాలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది, ముఖ్యంగా కర్ణాటకలో ఎక్కువగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నేటివ్ టు సౌత్ ఇండియా. శాంతలం శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్ ఒకటి కాదు. శాంతలం శాండిల్వుడ్ విల్ బి అరోమెటిక్, దీని నుంచి సువాసనలు వస్తాయి, వెదజల్లుతాయి. బట్ రెడ్ శాండిల్వుడ్ నుంచి సువాసనలు అనేవి రావు. అర్థమైందా? రైట్. అండ్ రెడ్ శాండిల్వుడ్ ఏదైతే ఉంటుందో, రెడ్ శాండిల్వుడ్ ఎందుకు ఎక్కువగా వాడతారు అంటే జపనీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి షామిసెన్ ఏదైతే ఉంటుందో, షామిసెన్ యొక్క బ్రిడ్జ్ అండ్ దాంతోపాటు దాని తాలూకు నెక్ను తయారు చేయడానికి వాడతారండి. అండ్ చైనాలో ఫర్నిచర్ని తయారు చేయడానికి కూడా ఇది ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఇది చూడడానికి చాలా చాలా పాష్గా ప్రీమియం ఫినిష్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక వుడెన్ ఇన్స్ట్రుమెంట్కి. అర్థమైందా? సో అందుకే ఇది చాలా చాలా వాల్యుబుల్. చాలా మంది స్మగ్లర్స్ దీన్ని స్మగుల్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బట్ ఇట్ ఈస్ ఎండేంజర్డ్ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. చాలా మంది ఎక్కువ మంది నరికేస్తూ ఉండడం వల్ల. సో రీసెంట్గా ఒక మూవీ కూడా వస్తుంది, తెలుగు మూవీ, డిసెంబర్లో, పుష్ప అనే మూవీ దీని మీదే అని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అందరికి అర్థమైందా? మరి నెక్స్ట్ ఆర్టికల్ వెళ్ళిపోదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మలాబార్ ఎక్సర్సైజ్ ఫేజ్ 2 టు బి హెల్డ్ నెక్స్ట్ వీక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. డిఫెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా దీన్ని మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంతకీ మలాబార్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మలాబార్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. అమాంగ్ 4 పార్టిసిపెంట్స్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ లో 4 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఈ 4 దేశాలు ఏ దేశాలు? క్వాడ్ దేశాలు. క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. క్వాడ్ కంట్రీస్ ఏంటేంటి నాన్న? ఫస్ట్ వన్ ఇండియా, రెండవది జపాన్, మూడవది ఆస్ట్రేలియా, నాలుగవది ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్. ఇవి 4 క్వాడ్ కంట్రీస్ అంటారు. ఈ క్వాడ్ కంట్రీస్ 4 కలిపి చేసేటటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ మలాబార్ ఎక్సర్సైజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మలాబార్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ మల్టీలేటరల్ వార్ గేమింగ్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. సో మల్టీలేటర్ అంటే వివిధ దేశాలు కలిపి చేసేటటువంటి ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఎప్పుడండి స్టార్ట్ అయింది? 1992లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఇది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ గా మొదలైంది, అంటే 2 దేశాల మధ్య మొదలైంది. ఎవరెవరు? ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కంట్రీస్ మధ్య ఎక్సర్సైజ్ గా ఈ మలాబార్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. 95 అండ్ 96 జరిగినాయి. తర్వాత 2002 వరకు బ్రేక్ అనేది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎడిషన్స్ మనకు 92 తర్వాత నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది 1995లో జరిగింది. తర్వాత 1996లో జరిగింది. తర్వాత గ్యాప్ వచ్చింది. ఎంతవరకు? 2002 వరకు గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చింది? అప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఏం చేసినాయి? న్యూక్లియర్ టెస్ట్ అనేవి చేయడం అనేది జరిగినాయి. న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల ఇండియా అండ్ పాకిస్తాన్ ఏం చేసినాయి? వరల్డ్ కమ్యూనిటీ, గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. ఫ్రమ్ 2002 నుంచి దిస్ మలాబార్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ జరగడం అనేది జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఎప్పుడు పార్టిసిపేట్ చేసినాయి సార్? 2007లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ 2014లో ఇప్పుడు కంటిన్యూస్ గా ఇండియా అండ్ యుఎస్ తో పాటు జపాన్ నే చేరడం అనేది జరిగింది. సో మలాబార్ ఎక్సర్సైజ్ లో ఇండియా, యుఎస్, జపాన్ ఇది ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అయింది. మళ్ళీ 2020లో ఆస్ట్రేలియా మలాబార్ ఎక్సర్సైజ్ మళ్ళీ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో గత సంవత్సరమే ఆస్ట్రేలియా కంప్లీట్ గా జాయిన్ అయింది అన్నమాట. మలాబార్ 2020 ఏదైతే ఉంటుందో 2020లో. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా క్వాడ్ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి చేరుకోవాలి అంటే ఇలాంటి ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటండి? క్వాడ్ ఎయిమ్స్ ని మనం 2 types గా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటి? ఇంప్లిసిట్ రీజన్, రెండవది ఏంటి? ఎక్స్ప్లిసిట్ రీజన్. ఇంప్లిసిట్ రీజన్ అంటే ఏంటి? లోపల మనసులో దాచుకున్నటువంటి రీజన్. ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటే ఏంటి? బయట పెట్టేటటువంటి రీజన్. ఎక్స్ప్లిసిట్ రీజన్, క్వాడ్ మీరు ఎందుకు ఏర్పడ్డారండి నలుగురు కలిసి ఒక కొయిలేషన్ గా, ఒక గ్రూపింగ్ గా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్తారండి. అర్థమైందా? ఇండో పసిఫిక్ రీజన్ ఫ్రీగా ఉండాలి, ఓపెన్ గా ఉండాలి, ఇంక్లూజివ్ గా ఉండాలి. ఇందాక ఇంక్లూజివ్ అనే పదానికి ఏం చెప్పాం?
ఇండో పసిఫిక్ ని అన్ని కంట్రీస్ సమానంగా వాడుకోగలగాలి. అదే ఒక కంట్రీ డామినెన్స్ అనేది ఉండకూడదు అన్నట్టు ఇండైరెక్ట్ గా. ఇంప్లిసిట్ రీజన్ అంటే ఏంటండి? ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం, చైనానికి చిక్కు పెట్టడం కోసం, చైనా వాళ్ళకి అర్థమైందా? చైనా సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో వీటన్నింటి విషయాల్లో చైనా డామినెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో చైనాని కంట్రోల్ చేయడం కోసం క్వాడ్ ఏర్పడడం అనేది జరిగింది. ఈ క్వాడ్ కంట్రీస్ అన్ని కలిపి మలాబర్ ఎక్సర్సైజ్ అనేవి చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ మలాబర్ ఎక్సర్సైజ్ ఎప్పుడండి స్టార్ట్ అయింది? 1992లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ యాజ్ ఏ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో 1992 తర్వాత 1995లో జరిగింది, 1996లో జరిగింది, తర్వాత 2002లోనే జరిగింది. మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది సార్ అంటే ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల, ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల సో అన్ని కంట్రీస్ వీటిని ఐసోలేట్ చేయడం అనేది జరిగింది. 2002 నుంచి ప్రతి సంవత్సరం ఇండియా ఏం చేస్తుంది? సో అదే ఈ మలాబర్ ఎక్సైజ్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది ఇండియా అండ్ యుఎస్ మధ్య. 2007లో జపాన్ అండ్ ఆస్ట్రేలియా రెండు కలిపి పార్టిసిపేట్ చేసినాయి. 2014లో జపాన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మలాబర్ ఎక్సైజ్లో చేరింది. 2020లో ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆస్ట్రేలియా కూడా చేరడం అనేది జరిగింది. రాను అర్థమైందా? సో ఇప్పుడు మరి మనకి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే ఈ మలాబర్ ఎక్సైజ్ యొక్క సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో జరగడం అనేది సెకండ్ ఫేజ్ నెక్స్ట్ వీక్ జరగబోతుంది. ఫస్ట్ ఫేజ్ 25th ఎడిషన్ యొక్క ఫస్ట్ ఫేజ్ యుఎస్ అనేది హోస్ట్ చేసింది, హెల్డ్ ఆఫ్ ఎట్ గువామ్. గువామ్ ఈజ్ ఏ యుఎస్ హెల్డ్ ఐలాండ్ అండి, అర్థమైందా? యుఎస్ తాలూకా ఐలాండ్. సో అక్కడ గువామ్ కోస్ట్ లో ఫస్ట్ ఫేజ్ అనేది జరగడం అనేది జరిగింది. నెక్స్ట్ వీక్ సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు, అర్థమైందా? సో ఈచ్ నేవీస్ ఏవైతే ఇండియన్ నేవీ, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ నేవీ నుంచి ఎక్స్పర్టైజ్, టెక్నాలజీ, ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటుంది. అండ్ జపాన్ నేవీ మిగిలిన 3 నుంచి, ఆస్ట్రేలియా మిగిలిన 3 నుంచి, యుఎస్ మిగిలిన 3 నుంచి. సో ఒక నావీ కోఆపరేషన్, ఎక్స్పర్టైజ్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అనేది జరుగుతుంది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కస్ కొయిలేషన్ ఏర్పడిన తర్వాత, రీసెంట్ గా అక్కస్ అనే కొయిలేషన్ అనేది ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. అక్కస్ అంటే ఏంటన్నా? ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్. ఈ కొయిలేషన్ అనేది రీసెంట్ గా ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు? యుఎస్ అండ్ యూకే కలిపి ఆస్ట్రేలియాకి ఈ న్యూక్లియర్ క్యారియర్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించబోతున్నారు, అవునా కాదా? సో అక్కస్ అనేది ఏర్పడిన క్వాడ్ అక్కస్ తాలూకు లక్ష్యాలు సిమిలర్ గా ఉంటాయి, చైనాని కంట్రోల్ చేయడానికి, అర్థమైందా? అక్కస్ కొయిలేషన్ ఏర్పడిన తర్వాత మలాబర్ ఎక్సర్సైజ్ జరగడం ఇదే ఫస్ట్ టైం, రైట్? అందుకే ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అన్నట్టు చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినేయాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వైలార్ అవార్డ్ ఫర్ బెన్యామిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వినండి, న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను. మంతలి రిలే 20 కమ్యూనిస్ట్ వర్షంగల్. దిస్ ఇస్ ఎ నవల్ బై బెన్యామిన్, హీఈస్ ద ఆథర్ అండి. ఈయన 45th వైలార్ రామవర్మ మెమోరియల్ లిటరరీ అవార్డు ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన అందుకోవడం అనేది జరిగింది. ఇదిగోండి ఫస్ట్ పేరా, అదే మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది, అర్థమైందా? సో ఈ అవార్డు ఏదైతే ఉంటుందో దిస్ అవార్డ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ఎవరండి? ఆయన పేరు వైలార్ రామవర్మ మెమోరియల్ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ఇన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అవార్డు కింద ₹1,00,000 డబ్బు నగదు ఏదైతే ఉంటుందో నగదిస్తారు. అండ్ దాంతోపాటు ఒక బ్రాంజ్ స్టాట్యూట్ ఏదైతే ఉంటుందో, ఒక బ్రాంజ్ స్టాట్యూ ఏదైతే ఉంటుందో, విగ్రహం ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ క్రాఫ్టెడ్ బై ద స్కల్ప్టర్ కనయి కున్హిరమన్ నో. అండ్ దాంతోపాటు ఒక సైటేషన్ కూడా, ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అవార్డుతో పాటు, అర్థమైందా? హిజ్ నేమ్ ఈజ్ బెన్యామిన్ అండి. బెన్యామిన్ ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే బెనీ డానియల్ అని చెప్పి అంటారు. ఈయన కేరళకి చెందినటువంటి కులనాడ అనేటటువంటి ప్రదేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు క్రాస్ వర్డ్ బుక్ అవార్డు ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరిగింది. అండ్ జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కూడా ఆయనకి రావడం అనేది జరిగింది. అండ్ ముత్తత్తు వర్కే అవార్డు కూడా ఆయనకి రావడం అనేది జరిగింది. ప్రిలిమ్స్ లో ఇలాంటివి మీకు అడగొచ్చు, అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది, అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను, రైట్? మరి మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జిఎస్ పేపర్ 3. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం బ్రెయిన్ సెల్ అట్లాస్. సో బ్రెయిన్ సెల్ అట్లాస్ ఈజ్ ఏ పేపర్ పబ్లిష్డ్ బై ఏ కన్సోర్టియం ఆఫ్ రీసెర్చర్స్ గ్రూప్ పబ్లిష్ చేశారండి. దే ఆర్ సపోర్టెడ్ బై యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ బ్రెయిన్ మిషన్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ స్టడీ ఏదైతే ఉంటుందో, సో జర్నల్ అయినటువంటి నేచర్ అనేటటువంటి జర్నల్లో ఇది పబ్లిష్ అవ్వడం అనేది జరిగిందమ్మా. రైట్, ది స్టడీ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్ కంట్రోలింగ్ అవర్ మైండ్స్ అండ్ బాడీస్. ఈ స్టడీ అనేది ఎందుకండి, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది స్టడీ? టు అండర్స్టాండ్ న్యూరల్ నెట్వర్క్స్. మనకి చాలా న్యూరాన్స్ అనేవి మనకి బ్రెయిన్ లో ఉండడం అనేవి జరుగుతాయి. సో ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మైండ్ని, మన బాడీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి అని తెలుసుకునే ఉద్దేశంతో ఈ బ్రెయిన్ సెల్ అట్లాస్ ని వాళ్ళు రూపొందించడం అనేది జరిగింది. ది స్టడీస్ విల్ మ్యాప్ 160 బిలియన్ న్యూరాన్స్ అంటాము. చూడండి, 160 బిలియన్ న్యూరాన్స్ ని దీనిలో మ్యాప్ చేస్తారంట. నాట్ ఓన్లీ న్యూరాన్స్, గ్లియా సెల్స్ ఏవైతే ఉన్నాయో గ్లియా సెల్స్ కూడా. గ్లియా సెల్స్ అనేవి ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది? మోటార్ కార్టెక్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇంకోటి సెలిబ్రల్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో సెలిబ్రల్ కార్టెక్స్ ను ఏదైతే ఉంటుందో, ఈ సెలిబ్రల్ కార్టెక్స్ లో ఈ గ్లియల్ సెల్స్ అనేవి ఉంటాయి అండ్ దాంతో పాటు మోటార్ కార్టెక్స్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. సో వాటి మీద ఫోకస్ అనేది పెట్టి వాటిని మ్యాప్ చేయడం అనేది జరిగిందంట. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారు అంటే, మైస్ ఏదైతే ఉంటుందో, ఎలుక ఏదైతే ఉంటుందో అండ్ దాంతో పాటు మార్మోసెట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఏ ప్రైమేట్స్ అండి. మార్మోసెట్స్ అండ్ హ్యూమన్స్ తాలూకా బ్రెయిన్ లోని మోటార్ కార్టెక్స్ అంటే ఇదమ్మా. ఇది మన ప్లానింగ్ కి, మన యాక్షన్ కి, మన లిమ్స్ మూమెంట్ వీటన్నిటిని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాటిని పరిశీలించి ఈ బ్రెయిన్ సెల్ అట్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా ఏం చేశారు, న్యూరల్ నెట్వర్క్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేశారు. దీనిలో ఎన్ని 160 బిలియన్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాప్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాటిలో వచ్చేటటువంటి చేంజెస్ మన బాడీ అండ్ మైండ్, మన ఆలోచనలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాయో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు ఈ స్టడీ ద్వారా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెనేషన్ వస్తుంటే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అమ్మ. మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీలైతే మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మండి, మీకు చాలా చక్కగా కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో 2022కి ఏం చేస్తున్నట్టయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎప్పుడు మీరు ఒక 3-4 ఇయర్స్ తర్వాత అటెంప్ట్ చేద్దామన్నా, ఇంటర్ చదువుతున్నాను సార్ అన్నా, మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను అంటే, కరెంట్ అఫైర్స్ రిపిటేటివ్గా రిపీట్ అవుతూ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ నుంచి మీకు పట్టుంది అనుకోండి, రేపు పొద్దున్న మీ ఓన్గా పేపర్ మీరు చదువుకోవడం మీకు అలవాటు అవుతుంది. సో దట్ మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ని ట్యాకిల్ చేస్తారు. ఓకేనా? ట్రై టు జాయిన్ ద కోర్స్. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. రైట్ నాన్న, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.